హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అబ్బీ స్వీటీ వ్లాగ్స్. మనమైతే ఎప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీసే చేయాలనుకుంటాం కదండి. అలా ఈజీగా అయిపోయే రెసిపీ ఒకటి ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దాని పేరే అలసందల రైస్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం అయితే కుక్కర్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే పోపు దినుసులని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పును కూడా వేసుకోవాలి. అవి మంచిగా వేగాక అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయ మంచిగా వేగే వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకుని, ఒక 5 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఇలా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న అలసందలను అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక బౌల్ అలసందలను అయితే తీసుకుని వాటిని మంచిగా కడిగి ఒక 3 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకోవడం వల్ల మనకు అలసందలు అనేది త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ మిశ్రమం అంతా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే వీటిని ఉడకనివ్వాలండి మనం. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలోనే మనం కారాన్ని కూడా వేసుకుందాము. ఇక్కడైతే నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం మిశ్రమం మొత్తం కలిసేటట్టుగా అయితే ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అయితే మనం కారం ఉడికే వరకు అయితే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కారం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక చిన్న సైజు 3 టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి మనం మంచిగా కలుపుకొని టమాటాలు ఉడికే వరకు అయితే వెయిట్ చేయాలి మనం. టమాటా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే బౌల్తో అలసందలు తీసుకుంటామో అదే బౌల్తోనే ఒక 3 బౌల్ల వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇదే టైంలో మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపించింది అనుకోండి, సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ టైంలోనే. ఇప్పుడు ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు రైస్ని అయితే తీసుకున్నానండి. వాటిని అయితే కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ మొత్తం అలసందలలో కలిసేటట్టుగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మనం మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి, 2 విజిల్స్ తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది అయితే మీకు నచ్చుతుంది. టేస్టీ అలసందల రైస్ అయితే రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.